నమస్కారం అండి. నేను డాక్టర్ విజయరాజన్ని, లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫిజిషియన్ని. ఇవాళ హైపర్ టెన్షన్ గురించి చర్చించుకుందాము. హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు. దీన్ని సాధారణ వాడుక భాషలో ఎక్కువ బీపీ ఉన్నదని అంటూ ఉంటాము. ఈ అధిక రక్తపోటు అంటే సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 140 కన్నా ఎక్కువగా, డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 90 కన్నా ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటు అంటాము. రక్తపోటు అంటే ఏమంటే హృదయం నుంచి మన శరీరంలోని వివిధ అవయవాలకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో ఈ రక్తనాళాల గోడల మీద కలిగించే ప్రెషర్ ని రక్తపోటు అంటారు. అదే రక్తపీడనం అంటాము. అప్ టు 40 years వరకు, 40 సంవత్సరాల వయసు వరకు 120, 130 లోపలే ఉంటుంది. 50 years ఉన్నప్పుడు 50 years, 60 years ఆ మధ్యలో ఉన్న వాళ్ళకు 130 నుంచి 139 వరకు సిస్టాలిక్, డయాస్టాలిక్ 85 నుంచి 89 వరకు కూడా ఉండొచ్చు. దీన్ని హై నార్మల్ అంటాము. ఇది మన ప్రపంచం మీద దీని ప్రివలెన్స్ ఎలా ఉందని చూస్తే, మగవాళ్ళలో ప్రపంచం మీద 32% నుంచి 37% వరకు మగవాళ్ళలో ఉంది. ఆడవాళ్ళలో 32% ఉంది. అంటే ప్రపంచం మీద దాదాపు 256 కోట్ల మందికి ఈ హైపర్ టెన్షన్ జబ్బు ఉంది. అదే మన భారతదేశంలో తీసుకుంటే 27.9 నుంచి 28.3% ఉన్నారు. అంటే దాదాపు 41 కోట్ల మందికి ఈ హైపర్ టెన్షన్ జబ్బు ఉంది. అలాగే మ్యాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ అంటే 200 పైన, 120 పైన డయాస్టాలిక్ ఉండి ఆర్గాన్స్, కిడ్నీస్ కానీ డ్యామేజ్ కావడము, రెటినోపతి, కళ్ళలో చూపు మందగించడము, ఇలా దాని ప్రభావం వివిధ ఆర్గాన్స్ మీద పనిచేసి ఆర్గాన్ డ్యామేజ్ కూడా సైమల్టేనియస్ గా కూడా ఉంటే దాన్ని మాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ లేదా హైపర్ టెన్షన్ క్రైసిస్ అని కూడా అంటారు. ఇది ఎలా వస్తుంది, మనిషికి ఎలా సంక్రమిస్తుంది అని చూద్దాము. ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు. అంటే క్రిములు, బ్యాక్టీరియా, వైరస్, ఈ క్రిముల లాగా వచ్చే వాటి ద్వారా వచ్చే జబ్బు కాదు. మన శరీరంలోనే డయాబెటీస్ లాగా, మధుమేహం లాగా శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. కాకుంటే కొన్ని పరిస్థితులు కానీ, కొన్ని ఆహారపు అలవాట్లు కానీ దీన్ని ఎక్కువ కావడానికి దోహదం చేస్తాయి. అవి ఏంటివని చూద్దాం. ఇప్పుడు అన్హెల్తీ డైట్స్, సాల్ట్ ఎక్కువ ఉపయోగించే ఆహారపు అలవాట్లు వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఓల్డ్ ఏజ్ పెరిగే కొద్దికి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్తనాళాల సైజు, మందం పెరుగుతుంది, ఎలాస్టిసిటీ తగ్గుతుంది, బీపీ పెరుగుతుంది. కాబట్టి ఏజ్ పెరిగే కొద్దికి కూడా చిన్నపిల్లల్లో కన్నా వయసు ఎక్కువైన వాళ్ళలో ఈ బీపీ పెరిగే అవకాశం ఉంది, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత రేస్ తీసుకున్నామంటే బ్లాక్ రేస్, నల్ల జాతీయులు ఉన్నారు చూడండి, ఆఫ్రికా దేశంలో అలా ఎక్కువగా రక్తపోటు కనిపిస్తూ ఉంటుంది, అధిక రక్తపోటు. తర్వాత మెటబాలిక్ సిండ్రోమ్స్, డయాబెటీస్ ఉన్నప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్స్, కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉండడము, వాళ్ళల్లో కూడా బీపీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత కిడ్నీ డిసీజెస్, కిడ్నీ ఫెయిల్యూర్స్ వచ్చే టైంలో కూడా మనకు ఇది ఎక్కువగా ఉంటుంది. తర్వాత షుగర్ ఉన్న వాళ్ళలో కూడా, ఈ డయాబెటీస్ చాలా కాలంగా ఉన్న వాళ్ళలో, అన్కంట్రోల్డ్ గా ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ పెరిగి, కొలెస్ట్రాల్ తర్వాత బీపీ పెరగడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆల్కహాల్ ఎక్కువగా తాగే వాళ్ళలో కూడా బీపీ ఎక్కువగా ఉంటుంది. చైన్ స్మోకర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళల్లో కూడా వాస్కులైటిస్ రావడం వల్ల బీపీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత కెఫీన్, కాఫీ తాగడం వల్ల కూడా బీపీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. రెడ్ మీట్ అంటే బీఫ్ గానీ, ఈ మటన్ గానీ ఇలాంటివి వాడే వాళ్ళలో కూడా కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బీపీ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఫ్యాట్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా వాడే వాళ్ళల్లో ఊబకాయం వచ్చేది, ఊబకాయం తర్వాత అలాగే ఫ్యాట్ ఎక్కువ ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం జరిగి బీపీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సెడెంటరీ లైఫ్, ఇప్పుడు కంప్యూటర్స్ దగ్గర కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లో కానీ, షాపుల్లో కూర్చొని సేల్స్ చేసే వాళ్ళు కానీ ఎక్కువ కదలిక లేకుండా పోవడం, వ్యాయామం లేకుండా పోవడం కూడా ఈ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రెగ్యులర్ లైఫ్ లో వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ హైపర్ టెన్షన్ డివైడ్ చేసుకుంటే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ టైప్, అది అందులో పెద్దగా కాజ్ ఏమి ఉండదు, మనకు ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది, అది ఇడియోపతిక్ అంటాము. సెకండరీ టైప్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని జబ్బుల కారణంగా కూడా బీపీ, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ జబ్బులు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాటర్ తిని పీల్చుకునే శక్తి పోతుంది కాబట్టి వాటర్ ఎక్కువ అబ్జార్ప్షన్ ఉండడం వల్ల, వాటర్ క్వాంటిటీ పెరగడం వల్ల బ్లడ్ లో కూడా బీపీ పెరుగుతుంది. కిడ్నీ ఫిల్టరేషన్, కిడ్నీ వర్క్ చేయకుండా పోవడం వల్ల, జలాంశము రక్తంలో ఎక్కువ ఉండడం వల్ల బీపీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ కుషింగ్ సిండ్రోమ్, హార్మోనల్ డిసీజెస్, కొన్ని క్యాన్సర్స్ కానీ, పిట్యూటరీ ట్యూమర్స్ కానీ, వీటిల్లంతా కూడా బీపీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. థైరాయిడ్ జబ్బుల్లో కూడా బీపీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తర్వాత సిమ్టమ్స్ తీసుకున్నామంటే క్లినికల్ ఫీచర్స్ గా పెద్దగా దీంట్లో అంత ఎక్కువగా సెన్సిటివ్ పీపుల్ అయితే తప్ప గమనించరు, కానీ
చాలా కాలం వరకు కూడా బీపీ ఉన్న వాళ్ళు వెలుపలకి పెద్దగా సిమ్టమ్స్ తో కంప్లైంట్ గా చేయరు. యూజువల్ గా మనం ఇన్సిడెంటల్ గా కనుక్కొని ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాము, మీకు బీపీ ఎక్కువ ఉంది చూసుకోండి అని చెప్పి. తర్వాత కొంతమందిలో ఎక్కువ ఉన్న వాళ్ళకు బాగా సెన్సిటివ్ గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకు గుండె దడ లాంటిది ఉంటుంది, చెమటలు పట్టడము, కళ్ళు తిరగడము అలాంటివి ఉంటాయి. తర్వాత ఇది లేటర్ స్టేజెస్ కి వచ్చినప్పుడు అన్ట్రీటెడ్ గా ఉన్నప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తాయి, హార్ట్ చేంబర్స్ మందం అయిపోయి రక్తం సప్లై తగ్గుతుంది. అక్కడ హార్ట్ వెజల్స్, హార్ట్ కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ నేరో అయ్యి కొలెస్ట్రాల్స్ వల్ల నేరో అయ్యి బ్లడ్ సప్లై తగ్గిపోయి హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. తర్వాత బ్రెయిన్ లో స్ట్రోక్స్ రావడం జరుగుతుంది, రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టుకుపోవడం గానీ, కాళ్ళు చేతులు పెరాలసిస్ రావడం జరుగుతుంది. తర్వాత బ్రెయిన్ మెనింజెస్, బ్రెయిన్ కప్పి ఉండే పొరల్లో సబరకనాయిడ్ హెమరేజ్ అని కూడా అక్కడ రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. తర్వాత కన్ను రెటినోపతి డెవలప్ అయ్యి కన్ను చూపు మధ్యం అయ్యే అవకాశం ఉంది, కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా హైపర్ టెన్షన్ కాంప్లికేషన్స్, వాటి వల్ల దుష్పరిణామాలు జరిగేటివి. తర్వాత వీటిని ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలని చెప్పానంటే, ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చాలా రకాల మందులు ఉన్నాయి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా డయూరిటిక్స్ వాడుతూ ఉంటాము. డయూరిటిక్స్ ఎలాగంటే మనకు రక్తంలో జలాంశాన్ని తీసేసి రక్తం క్వాంటిటీ తగ్గిస్తుంది, అలా బీపీ తగ్గే అవకాశం ఉంది. ఫస్ట్ లైన్ గా వాడతాము. తర్వాత కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని ఉన్నాయి, అమ్లోడిపిన్, నిఫెడిపిన్, నిమోడిపిన్, ఇవన్నీ అవి బాగా పనిచేస్తాయి, రక్తనాళాల మీద పనిచేసి రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయి కాబట్టి అవి బీపీ తగ్గిస్తాయి. తర్వాత ఏసీ ఇన్హిబిటార్స్ అని ఒక గ్రూప్ ఉంది, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటార్స్ అని, రామిప్రిల్, లిసినోప్రిల్, ఎనలాప్రిల్, ఇవి మంచి డ్రగ్స్ బాగానే పనిచేస్తాయి, హార్ట్ ఫెయిల్యూర్స్ కూడా తగ్గిస్తుంది. తర్వాత ఏఆర్బి బ్లాకర్స్, రిసెప్టార్ బ్లాకర్స్ అని ఉన్నాయి, లోసార్టాన్, టెల్మిసార్టాన్, రొల్మిసార్టాన్, ఇలా వివిధ రకాలు ఉన్నాయి, అవి చాలా ఉపయోగంలో ఉన్నాయి. తర్వాత బీటా బ్లాకర్స్ అని ఉన్నాయి, అటిన్లాల్ గానీ, ఇసోప్రలాల్ గానీ, మెటప్రలాల్ గానీ, లాబెటలాల్ అని చాలా ఉపయోగపడతాయి. ఇవి రక్తనాళాల్లోని బీటా బ్లాకర్స్ ని బ్లాక్ చేయడం వల్ల రక్తనాళాలు వ్యాకోచిస్తుంది, బీపీ తగ్గుతుంది. అలాగే ఆల్ఫా బ్లాకర్స్ అని కూడా ఉన్నాయి, ప్రాజోసిన్ లాంటివి, అవి కూడా రక్తనాళాల్లోని ఆల్ఫా రిసెప్టార్స్ ని బ్లాక్ చేయడం వల్ల వ్యాకోచం జరిగి మనకు బీపీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సెంట్రల్ యాక్టింగ్ డ్రగ్స్ అని కూడా ఉన్నాయి, క్లోనిడిన్, అవి బాగా ఉపయోగపడుతున్నాయి. తర్వాత ఈ రొవాల్ఫియా అని ముందు ఆయుర్వేదిక్ డ్రగ్స్ ఉపయోగించే వాళ్ళు ఓల్డెన్ డేస్ లో, అవి ఇప్పుడు పెద్దగా అమల్లో లేదు. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇక్కడ దండిగా తీసుకోవచ్చు. తర్వాత షుగర్ ఐటమ్స్ తగ్గించాలి. షుగర్ ఇక్కడ డైరెక్ట్ గా కాంట్రా ఇండికేషన్ కాకపోవచ్చు. షుగర్ ఐటమ్స్ ఇక్కడ ఏమంటే ఊబకాయాన్ని పెంచుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఫ్యాట్ ఎక్కువ చేరి మనకు బీపీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి స్వీట్స్, షుగర్ ఐటమ్స్ తగ్గించాలి. తర్వాత ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉంటే కూడా మనకు బీపీ పెరుగుతుంది కాబట్టి స్లీప్ బాగా చక్కగా నిద్రపోవాలి, నిద్ర 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. తర్వాత స్ట్రెస్, మనకు మానసిక ఆందోళన ఉంటే వాటిని తగ్గించుకోవడానికి యోగా ప్రాక్టీస్ చేయడము, మ్యూజిక్ వినడము, పుస్తకాలు చదవడం చేసి స్ట్రెస్ తగ్గించుకోవాలి. చేస్తే మనకు బీపీ కంట్రోల్లో ఉంటుంది.